Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యమును మీకు పంచుకునేదానికి, దేవుని మాటలు మీకు చెప్పేదానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కల్వారి బ్యాప్టిస్ట్ సంఘానికి క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ పరిచర్యకు, క్రీస్తే అందరికీ ప్రభు అనే పరిచర్యను బట్టి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు గొప్పవాడమ్మా. యేసు ప్రభు నమ్మదగిన వాడు. మా జీవితాల్లో, మా సంఘాల్లో, మా పరిచయలో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి మీ అందరితో కలిసి ఆ నిజమైన దేవుని గురించి చెప్పడము, ఆరాధించడం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. మీ క్షేమము కొరకు, మీ బాహుల కొరకు మేమందరం కూడా మేము ప్రార్థన చేయించున్నాం. చాలామంది ఆరోగ్యం బాగలేదని ప్రార్థన చేసి అడిగారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది అవసరత కొరకు, వివాహ దినము కొరకు, పుట్టినరోజు అనేసి అనేకులు తెలియపరిచారు. మీరందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా శుభములు, మా శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాం. ఈరోజు యేసుని చూడండి. యేసు ఎవరు? యేసు ఎలాంటి వాడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏందని కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. యేసుని చూడాలి. సర్, వి వుడ్ సీ జీసస్. యేసుని చూడగోరుతున్నాము అని శిష్యులతో వచ్చి అన్యులు వచ్చి అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు, ఆయన ఎవరు, ఎలాంటి వారు అనేసి. యేసు ఎవరు? అయ్యా పాస్టర్ గారు, యేసు ప్రభు గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే ఆయన గురించి ఒక్క మాటలో ఎలా చెప్పగలనండి? ఆయన గురించి ఎన్నో మాటలు చెప్పాలి. ఈ 66 పుస్తకములో ఆయన గురించి రాయబడింది. ఎవ్రీ 66 books in the Bible, his name is there, his characters here, his history is here. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన గురించి కూడా మనకి రాయబడింది కనుక ఆయన గురించి ఏమి చెప్పను? యేసుని చూడండి అని హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో యేసుని చూడండి. నా ప్రియమైన పవిత్రమైన సహోదరులారా, యేసుని చూడండి. ఆయన గురించి చూడండి. మనల్ని పిలిచిన ఆ పరలోకపు పిలుపుని గురించి, ఆయన పిలిచిన పిలుపుని గురించి, ఆయన ఎలాంటి వాడు, ఆయన మన కొరకు ఏమి కార్యాలు చేశారు, ఎలాంటి కార్యాలు చేశారని ఆయన చూడండి, ఆయన చూడండి అనేసి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన్ని చూడాలి, ఆయన చూడాలి. నిన్ను చూడాలని ఆశ, నీతో సమయం గడపాలని ఆశ, నీతో ఉండాలని ఆశ అనేసి కొన్ని పాటలు రాయించారు. పాడుతుంటే ఆ మాటలు వింటుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుని చూడాలనే ఆశ. ఎందుకు? యేసుని ఎందుకు చూడాలి? ఏముంది ఆయన గురించి? ఆయన జీవించినప్పుడు ఆయన గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన కొన్ని అంశాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చేశాడు? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలకాడనే లేచి ప్రార్థన చేశారు. ఆయన చూడండి. వాస్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్. జీసస్ వాస్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఆయన చూడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ఉదయం ప్రార్థన చేస్తాడు, రాత్రి ప్రార్థన చేస్తాడు. ఆయన ఈ వాజ్ అ డివోటెడ్ మ్యాన్. అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. అందుకే మేము కూడా ప్రతి మంగళవారం దైవ సేవకులందరూ కూడా కలిసి మా సంఘ విశ్వాసం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. 10 గంటలు ఇచ్చి 2 గంటల వరకు అనేకమైన అంశాలు రాసుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. ఆ ఉపవాస ప్రార్థన దాకా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీ ప్రార్థనలు కూడా అక్కడ నేను చేస్తున్నాం. మీరు రాస్తున్న ప్రార్థనల గురించి కూడా అక్కడ మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మీరు చూసారు మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు, తోటలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంతంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, సిలువ మానులో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వేగన కనుక వీళ్ళు క్షమించని సిలువ మానులో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. He was praying while he was hanging in the cross. He was praying. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవితం అంతా ప్రార్థనే. యేసుని చూడండి. దేవుని సేవకులారా, మీరు కూడా ప్రార్థనకి సమయం మన పరిచర్యలో ప్రధానమైన పరిచర్య ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన పరిచర్య ఉండాలి. మీటింగ్ అని కూర్చుని గంటలు వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఏదో బిర్యానీ మిక్చర్లు తినడం అని కాకుండా సమయాన్ని గడుపుదాం. ప్రజలతో సమయాన్ని దూరం చేసుకుని ప్రభువుతో సమయాన్ని గడుపుదాం. Spend all your valuable time with our Lord Jesus Christ. Spend all your valuable time with your wife and children, the church ministry and church people. That is available for your ministry. నీ సమయాన్ని, ఎక్కువ సమయాన్ని దేవుని మందిరములో కేటాయించు. దేవుని మందిరములో గడుపు. దేవుని మందిరములో కేటాయించు. అదే దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభువుని చూడండి. ఆయన ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన. అందుకే ఆయన గొప్ప అద్భుతాలు చేయగలిగిన వాడు. అలాగనే మనం కూడా ఉండాలని ఆశపడుతున్నాం. కార్లు వెళ్ళేటప్పుడు మేము ప్రార్థన చేసుకుంటాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, బయటకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, మీటింగ్ కొరకు ప్రార్థన చేసుకుంటాం, అన్ని కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసు కూడా అలానే చేసేవాడు. ఆయన జీవితంలో కూడా అలాగనే చేసేవాడు. రెండవది, యేసుని చూడాలి. ఏంది? లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మేము చూస్తే ఆయన అభిషేకమును పొందినవాడై ఉన్నాడు. అభిషేకం అంటే అలాగా తిరగడం కాదు. అభిషేకం అంటే ఇలాగనే ఉండేవాడు కాదు. ఆయన అభిషేకం, ఆయన మాటలో అభిషేకం, ఆయన చూస్తే అభిషేకం, తాకితే అభిషేకం, ఆయన దగ్గరికి వచ్చిన అభిషేకం. చెంగు ముట్టనంతనే నేను బాగుపడితేనమ్మా, చెంగు ముట్టినంతేనే నేను బాగుపడితేనమ్మా, అంతలోన యేసు ప్రభు ఆ ఊరికొచ్చేనమ్మా, అంతలోన యేసు ప్రభు నా ఊరికొచ్చేనమ్మా, మా ఊరికొచ్చేనమ్మా, మా ఇంటికొచ్చేనమ్మా, కల్వరి బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చేనమ్మా. హల్లెలూయా. మా ఊరికి వచ్చాడమ్మా ఆయన, మా వీధికి వచ్చాడమ్మా ఆయన వచ్చాడని తెలుసుకొని నా డబ్బులంతా ఖర్చు పెట్టాను, ఎంతో హాస్పిటల్కి వెళ్ళాను, ఎంతో డాక్టర్లు చూశాను, ఎంతో వైద్యులు చూశాను, నా బంధువులు విడిచిపెట్టారు, నా ఆరోగ్యం పాడైపోయింది, ఇప్పుడు నాకు ఏం లేదు, అయినప్పుడు కూడా యేసుని చూడాలని, ఆయనతో నా బాధ చెప్పుకోవాలని ప్రయత్నం చేసే కంపు, శరీరం అంతా కంపు, ఎవరు నాకు సహాయం చేయలేదు, నాకు సహాయం చేయలేదు, ఆయనతో మాట్లాడక ఆయన అయినప్పుడు కూడా ఆయన చెంగు తాకేశాను, అంతే ఆయన నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయన చెంగు ముట్టగానే ఆయన మహిమ, ఆయన అభిషేకం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 34వ వచనం, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆయన అభిషేకం పొందినవాడు, ఆయన అభిషేకం గురించి, ఆయన అభిషేకం పొందినవాడై ఉన్నాడు. దేవుని పిల్లలు అభిషేకము పొందిన వారై ఉండాలి. శత్రువును జయించాలంటే ప్రార్థన శక్తి, ఉపవాస శక్తి, అభిషేక శక్తి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నీ మాటలు అభిషేకింపబడాలి. నీ ప్రసంగం అభిషేకముతో ఉండాలి. నీ పాట అభిషేకముతో ఉండాలి. ఒకరోజు ఉజ్జీవకోటంలో మేము
ఒక స్థలంలో, ఆంధ్రాలో ఒక ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటే అక్కడ వాక్యానికి ముందు ఒక ఆవిడ స్పెషల్ సాంగ్ పాడతానని, ఆ పాట పాడతానని పేరిచ్చింది. పాడొద్దని ఆయన పిలిచాడు. నాకు సమయం అవుతుంది, అప్పుడే 9-10 అవుతుంది, ఇంత లేట్ చేస్తున్నారని అనుకున్నా, తొందర మాట్లాడాలని. ఏదో స్పెషల్ సాంగ్, ఎందుకంటే సంఘంలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉందంట. ఆమె కానీ అవకాశం ఇకపోతే సంఘ పెద్దకి పాస్టర్కి పెద్ద గొడవలు వస్తాయని చరణేసి ఆ పాట ఇమ్మంటే పాడుతుంది. ఆ పాట తీసుకొని ఆర్కెస్ట్రా కంపోజ్ అంతా ఉంది, పెద్ద జనం ఉంది. ఆ పాట తీసుకొని జ్యోతి మొగుడా అని పాడింది. నాకు గుండె ఆగిపోయింది. ఏది జ్యోతి మొగుడా అనకుండా జ్యోతి మొగుడా అని పిలుస్తుంది అని. నేను పాస్టర్ గారు చెప్పాయి, ఆపమనండి పాస్టర్ గారు, ఏటి ఆవిడ పాడడం, జ్యోతి మొగుడా అంటే జ్యోతి మొగుడా అని ఎవడు పిలుస్తుంది ఆవిడ అని. నాకు అమ్మ ఆపు సారీ మిస్టేక్ అయిపోయింది అంటుంది. కొందరికంతే సంఘంలో పాడమంటే ఇష్టం ఉండదు. సంఘంలో ఎందుకు తక్కువ మంది వస్తారు కదా, వాళ్ళ పాట వినేవాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు బయట స్టేజ్ చేస్తే వేల కొలది ప్రజలు ఉంటారు, అందరూ చూస్తారు, మంచి సింగర్, భలే పాడాక అని ఆమె ఇంటికి వెళ్ళేంతవరకు చెప్పొద్దు అందుకు. కానీ ఆవిడ పరువు తీసుకున్నది ఆవిడే కనుక అందరూ పాడాలని ఆశపడతారు. అందరూ బాగుపడరు, కొందరే బాగుపడతారు. నీకు ఇచ్చిన తలాంతులు ఏదని గ్రహించి, ఏ తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు అని గుర్తించి, ఆ తలాంతులు దేవుని కొరకు వాడబడాలి. అది దేవుని ఉద్దేశం అన్నది. హల్లెలూయా. దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దేవుడు ఇష్టపడుతున్నా. సహోదరుడా, నా సహోదరి, నా తమ్ముడా, నా అక్క, నా చెల్లి, సండే స్కూల్ పిల్లలారా, దేవుడు అభిషేకము పొందినవా. అభిషేకం ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అభిషేకం పొందాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపంతో అభిషేకం పొందలేవు. పాపాలు చేస్తారు, అభిషేకం ఉందంటారు. పాపాలు చేస్తారు, తప్పులు మాట్లాడు, అభిషేకం. అబద్ధాలు చెప్తారు, అభిషేకం ఉందంటారు. అభిషేకబడిన సంఘం అంటారు, అభిషేకబడిన వాడిని అంటారు. మాట్లాడితేనే అబద్ధం, నోరు తెరిస్తేనే అబద్ధం, వాళ్ళని చూస్తేనే అబద్ధం. అబ్బా వచ్చేస్తారు అబద్ధాలు కూడా అంటాం మనం. ఎప్పుడు నిజం ఉండదు. ఒకటి మాట్లాడుతాడు, ఒకటి చేస్తారు చాలామంది. కానీ అభిషేకం పొందిన వాడై ఉన్నాడు ఆయన. రెండో అంశము అభిషేకము. యేసుని చూడండి, లుక్ అన్ టు జీసస్. యేసుని చూడండి, ఏంది ఆయనలో ఉన్న ప్రత్యేకత. యోహాను రాసిన సువార్త 8:46 చెప్తుంది, ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. పాపము లేనివాడు ఆయన. హల్లెలూయా. Why should we look unto Jesus? He was a sinless man. పాపము లేనివాడు ఆయన. పాపము లేనివాడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు. అంటే బ్రహ్ముడికి పుట్టినవాడు దేవుడు. తండ్రికి పుట్టినవాడు అంటే బ్రహ్మకు పుట్టినవాడు, తండ్రికి పుట్టినవాడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ కన్యశుద్ధాయ నమః. కన్యకు పుట్టినవాడు, తండ్రికి పుట్టినవాడు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మరణించి పాతిపెట్టబడి లేచిన వాడు ఎవరు? యేసు ప్రభువు. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. దక్షిణం అంటే కుడివైపు, మూర్తి అంటే దేవుడు. దేవుని పక్కన కూర్చున్నవారు ఎవరు? యేసు ప్రభు. పరలోకంలో తండ్రి వైపు కుడివాసం వైపు కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన వ్యాజ్యమాడు. హి వాజ్ అడ్వకేట్. నీ గురించి, నా గురించి, నీ పాపం గురించి, నా పాపం గురించి, నీ కొరకు, నా కొరకు వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన పోరాడుతున్నాడు మనల్ని రక్షించేదానికి. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడు. ఆయనలో పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడు ఆయన. అదే మనకి బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 2:22 ఆయన పాపము లేనివాడు అని బైబిల్ చెప్తుంది. లూకా రాసిన సువార్త 4:34 సాతానుగాడు చెప్తున్నాడు, పిశాచు దుష్ట క్రియలు పట్టినవాడు, అయ్యా నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు,
నువ్వు పరిశుద్ధమైన దేవుని కుమారుడు, నీకు మాకు ఏముందయ్యా? వై షుడ్ కమ్? నీకు మాకు ఏం పొత్తుంది? మా దగ్గర నీకు ఏముందయ్యా? మా దగ్గర నీకు ఏముందో నాయనా? మమ్మల్ని విడిచిపెట్టు నాయనా అంటుంది దెయ్యాలు. కనుక కొందరు స్వాధీనం చేసుకోవడానికి, యవనస్తులను స్వాధీనం చేసుకోవడానికి మందులు పెడతారు, అన్నంలో మందులు పెడతారంట. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఎవరైతే అలాంటి పనులు చేస్తారో వాళ్ళే అలాంటి ఇబ్బందులు బాధపడతారు. మంత్రాలు ఎవరి గురించైనా చేస్తే ఆ మంత్రాలు దానికి వాళ్ళే ఇబ్బంది పడతారు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే దేవుడు నీ పక్షం ఉన్నాడు. కునుకడంటే చూస్తూ ఉన్నాడు ఆయన నిద్రపోడు. నీ గురించి చూస్తే ఎవడన్నా ఎలాంటి పని ఈజ్ వాచింగ్ యూ. Nobody touch you because you're praying. You're a prayerful man. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పరిచయం చేసి ఎవడి జోలికి పోకాకండి పాస్టర్లు. ఎవడి గురించి నేను అదే అడ్వైజ్ చేస్తాను, ఎవడి గురించి మాట్లాడద్దు. దేవుడు మనకిచ్చిన పరిచర్య, దేవుని గురించి మాట్లాడండి. మీ సంఘంలో సమయాన్ని గడపండి. ఎక్కువ మీ సంఘంలో మీ విశ్వాసులతో సమయం గడపండి. ఆ విశ్వాసులను గ్రహించి వాళ్ళ గృహాలు దర్శించి ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన వాడు. కనుక ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న నా సహోదరుడు, ఆ సహోదరి, కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున మీకు శుభములు తెలియపరుస్తున్నాం. ఇట్ ఈస్ ద బైబిల్ బిలీవింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఎ ఫ్యామిలీ. We love you. Why we are preaching? We love you because we want to show Jesus Christ. He's loving God, He's merciful God, He's gracious God, He's everlasting God. ఆయన ఎప్పుడు నన్ను పిలుస్తున్నాను. ఆయన చూడండి, ఆయన ప్రార్థన చేసేవాడు. యేసును చూడండి, ఆయన అభిషేకము పొందినవాడు. యేసును చూడండి, ఆయన పాపము లేనివాడు. హల్లెలూయా. ఆయనలో పాపం లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే దొంగ బాగుపడుతున్నారు. ఎవరిని కోరుకుంటావో యేసునా దొంగనా, ఏ మార్గము ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గము ఎన్నుకుంటావో, జీవమా నరకమా, జీవమా నరకమా, యేసునా దొంగనా, యేసునా సాతాను. ఎవరిని కోరుకుంటున్నావు? Look at to the Jesus. He was a prayerful man. He was an anointed man. He never sinned, man, sinful man. He was a holy man. He was sinless man. Jesus Christ is the sinless man. They will always the sinful man. They will try to attack you. Jesus, sinless man, is holy one, holy one, holy one. That was in the heaven. The angel was shouting like, "Hail, holy, holy, holy." కనుక ఆయన పాపం లేనివాడు. యోహాను రాసిన 7వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనము, 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, యెషయా గ్రంథం 34:17 వచనము. ఆయన వాక్యమును ప్రకటించేవాడు. ఆయన పని ఏంది? వాక్యం చెప్తూ ఉన్నాడు. యేసుని చూడండి, ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. ఆయనలాంటి ఉపమానం చెప్పిన వాడు ఎవడు లేడు. He preached wonderful story, wonderful illustration. You cannot find any people like that. ఆయనలాగా బోధించిన ఎవరు లేడు. గ్రేట్ ప్రీచర్, గొప్ప సేవకుడు, గొప్ప పరిచయం చేసి గొప్ప సేవ చేసిన దేవుడిని మనం పొందిన గొప్ప టీచర్ని, గొప్ప ట్రైనింగ్ ఇచ్చిన లీడర్స్ని. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు మన జీవితం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చెప్తుంది, ఆయన తండ్రికి ప్రియుడుగా ఉన్నాడు. తండ్రి చిత్తం చేయడం ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఉద్దేశం ఏంది?
తండ్రి చిత్తం చేయడం, నా తండ్రి చెప్పింది. విశ్వాసుల ఉద్దేశం ఏమో ఉండాలి, పాస్టర్ గారు చెప్పిన మాటలు చేయడం, పాస్టర్ గారు చెప్పినవన్నీ పాటించాలి. కానీ పాస్టర్ గారు ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. అసలు పాస్టర్ గారు చెప్తే మేము చెయ్యాలా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పాస్టర్ గారు చెప్పిందంటే మేము చేయాలని ఎక్కడ రాసిందో చూపించు అంటారు. అడ్డంగా మాట్లాడతాడు. ఈ అడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరికారు? ప్రతి స్థలంలో ఉన్నారు. ప్రతి స్థలం వి కాల్ హిమ్ న్యాచురల్ మ్యాన్. వాళ్ళు సంఘానికి వస్తారు, పాట కొరకు వస్తారు, ప్రార్థన కొరకు వస్తారు, వాళ్ళకి అవకాశం కొరకు వస్తారు, తబలా వాయించడానికి వస్తారు, కీబోర్డ్ వాయించడానికి వస్తారు, ప్యాడులు వాయించడానికి వస్తారు. కానీ దేవుని వాక్యం కొరకు రారు. దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యమును వినాలని, దేవుని వాక్యము కొరకు తన జీవితాన్ని ఇవ్వాలని రావడం లేదు వాళ్ళు. నా సహోదరుడా, దిస్ బైబిల్ విల్ చేంజ్ యూ. ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను మారుస్తుంది. ఆయన వాక్యము నిన్ను నిత్యము నువ్వు నడిపిస్తుంది. ఆయన చిత్తం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, కీర్తన 143 కీర్తన 10వ చరణము, 19వ కీర్తన 14వ చరణం. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన వచ్చిన దానికి కారణం టు ఫుల్ఫిల్ వాట్ హిస్ ఫాదర్ సెడ్ టు హిమ్. తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయన చిత్తమై ఉన్నది. తండ్రి చిత్తం నెరవేర్చడం అది ఆయన ఉద్దేశము, అది ఆయన కోరిక అయి ఉన్నది. కనుక నా సహోదరుడా, యేసుని చూడండి, ఆయన ప్రార్థన పరుడు. యేసుని చూడండి, ఆయన అభిషేకము పొందినవాడు. యేసుని చూడండి, ఆయన పాపము లేనివాడు. యేసుని చూడండి, ఆయన తండ్రికి చిత్తమైన వాడు. యేసుని చూడండి, వాక్యమును ప్రకటించిన వాడు. యేసుని చూడండి, ఈ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. హల్లెలూయా. యేసుని చూడండి, నిజం మాట్లాడతాడు. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఆయన నిజం మాట్లాడతాడు. కీర్తన 51వ కీర్తన 6వ చరణము, ఆయన నిజం మాట్లాడతాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, ఆయన గురించి మాట్లాడుతుంది. బైబిల్ చెప్తుంది, గాడ్ స్పీక్ ట్రూత్. ఈ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. కనుక ఇంకా 5 నిమిషం ఉంది. ఈ 5 నిమిషంలో నీ తీర్మానం చేసుకో. ఆయన చూడండి, ఆ నిజం పలికే దేవుడు ఆయన. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన చివరికి మత్తయి రాసిన సువార్త 14:14 కనికరము కలిగిన దేవుడు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఆయన కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా. He moved with the compassion when he saw the crowd coming, all of people following him. He moved with the compassion. ఆయన కనికరం కలిగిన దేవుడు. 4 రోజులు అయిపోయింది, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం పెడుతున్నాడు ఆయన. ఆయన ఆహారం పెడుతున్నాడు. కనుక నా సహోదరుడు, నా సహోదరి, లుక్ అన్ టు ద జీసస్. వాట్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్, వాట్ అ స్పిరిట్ ఫిల్ మ్యాన్, what a sinless man, what a wonderful preacher. You preach all the time. కనుక ఎవరిని కోరుకుంటావు? యేసునా, సాతానునా? ఎవరిని కోరుకుంటావు? దొంగనా, యేసునా? నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? నా సహోదరుడా, నీ కొరకు ప్రార్థన చేయడానికి ఆశపడతా. ఇంతకాలంగా యేసుకు దూరంగా, యేసు లేకుండా జీవిస్తున్నావా? యేసు ఎవరు? ఆయన మనుష్య కుమారుడు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. యేసు ఎవరు? రక్షకుడు, విమోచించేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రమైన దేవుడు. నీ కులాన్ని, నీ మతాన్ని, నీ మార్గాన్ని మార్చేదానికి రాలేదు. ఆయన మార్గాన్ని చూపించి, సన్మార్గాన్ని చూపి, మంచి మార్గాన్ని, ప్రేమ మార్గము, నీతి మార్గము చూపించేదానికి వచ్చాడు. నిన్ను బాగులేని వాడిని బాగు చేసేదానికి వచ్చాడు. పాడైన కుటుంబాన్ని బాగు చేసేదానికి వచ్చాడు. తన వాక్యం ద్వారా నిన్ను రక్షించేదానికి వచ్చాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తుంది. 23వ కీర్తన 1వ చరణం, యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగును. ఆయన నీ కాపురై ఉన్నాడు. నీకు లోటుని తీసేదానికి, నీ కొరతలను తీసేదానికి, నీ ఇబ్బందులను, నీ ఇరుకులను, నీ కష్టాలను, వేదనను ఆయన తొలగించేదానికి ఆ ప్రభు నీ పక్షం ఉన్నాడు. నా సహోదరుడా, కనుక యేసయ్యను నమ్ముకోండి.
యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేస్తాం. కొన్ని ప్రార్థన అంశాలను మేము తీసుకొని ప్రార్థన చేసాం. కొంతమంది ట్రైనింగ్ చేసి తయారు చేయడం, సువార్తను ప్రకటించటకు తయారు చేస్తున్నాం. దేవుని సేవలో చాలామందిని తయారు చేస్తున్నాం. దేవుని వాక్యమును ప్రకటించడానికి, దేవుని సువార్తను చెప్పేదానికి చాలామంది తయారు చేస్తున్నాం. మీరు వస్తే రండి, మా ప్రార్థనలో కలుసుకోండి. మీ గురించి కూడా ప్రార్థన చేస్తాం. మీకు ఉచితంగా బైబిల్ కావాలంటే మాకు రాయండి, మాకు ఫోన్ చేయండి. మీకు బైబిల్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఫ్రీ బైబిల్స్. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో తీసిస్తాం, తెలుగులో కావాలంటే తెలుగులో తీసిస్తాం, తమిళ్లో కావాలంటే తమిళ్లో తీసిస్తాం. తెలుగు ఆరాధన ఆదివారం 8 గంటలకు ప్రారంభమవుతుంది, 10 గంటల వరకు. జ్యోతి అమ్మ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో, కల్వరి బ్యాప్టిస్ట్లో 8 గంటల నుంచి 10 గంటల వరకు. జ్యోతి అమ్మ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో 10 గంటల నుంచి 12 గంటల వరకు. తమిళ ఆరాధన 11 గంటల నుంచి 1 గంటల వరకు. ఇలాగా ప్రతి ఆరాధనలో మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. కనుక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని ఆశపడుతున్నాం. కనుక పాస్టర్ గారు, యేసు ప్రభు నాకు కావాలి, ఆయన నా సొంత రక్షకుడు అంగీకరించి ఆశపడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని అంటే దయచేసి మీరు మోకరించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 2 చేతులు ఆకాశం అయితే ఎత్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, తన జీవితాన్ని నీకు ఇచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఆ పరిశుద్ధమైన దేవునికి నా హృదయం ఇవ్వాలని ఆశపడుతున్న ఆ సహోదరుని చూడండి ప్రభువా. ఆ సహోదరిని చూడండి, వాళ్ళ కుటుంబాల మీరు ఉండండి, వాళ్ళ మార్గమంతా ప్రభువా నీ తోడుగా ఉండండి. ఇక మీద వాళ్ళకి మీరే తండ్రిగా, తల్లిగా, అండగా ఉండి నడిపించమని ప్రార్థన చేయించిన, వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం చేసి మోచించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సావాసం కూడొచ్చిన మనకి, మన కుటుంబానికి, దేవుని ప్రేమించి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, కల్వరి బ్యాప్టిస్ట్ సంఘానికి, మా పరిచర్యకు, మా కుటుంబాలకు సదాకాలం తోడేను గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. మీ ప్రార్థనలు ఉంటే మాకు రాయండి, మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడు. ఎప్పుడన్నా ఇటువైపు వస్తే రండి, మా చర్చికి రండి, మా ఆరాధనలు కలుసుకోండి. మంచి పాటలు, మంచి సాక్ష్యం, మంచి దేవుని వాక్యం చెప్తున్నాం, వినండి. మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాం. మర్చిపోవద్దు, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు దాని ద్వారాగా మీ గొప్ప కార్యం చేస్తాం. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశపడితే వివరాలను తెలియజేస్తాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయండి. అంతవరకు సెలవు తీసుకుంటా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ బిడ్డలను మీరు రాకపోకందు ఆ ప్రభువు కాపాడి రక్షించి పోషించిన గాక, ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.